జిహాదీగాళ్ళు ఏం చేసినా కూడా బాంబులు తయారీ ఎట్లనో, విషం తయారీ ఎట్లనో ఇది తెలుసుకోక మాత్రం మానరనమాట. ఎందుకంటే ఒక పంచర్ షాప్ నుంచి బట్టి ఒక కూరగాయలు అమ్మేటోడు, ఒక పూల పండ్లు అమ్మేటోడు, ఒక బిర్యానీ అమ్మేటోడు, ఒక హోటలోడు, ఒక డాక్టరు, ఒక ఇంజనీర్, ఒక 10 రూపాయల డాక్టర్ అందులో కూడా బురకాలో కూడా బాంబులు పెట్టుకొని తిరుగుతుంది. ఇది అంటే ఎంత డేంజర్! ఇప్పుడు మొగోళ్ళే కాదు, ఇలా దాంట్లో ఉన్న బురకాలు వేసుకొచ్చే ఆడవాళ్ళు కూడా డేంజరే. ఎందుకంటే మానవ బాంబులీలు ఎప్పుడు ఏడవచ్చి పేలిపోతారో తెలియదు. అందుకని హిందువులు ఉన్న ఏరియాల్లో వీళ్ళని ఎక్కువ తిరగనీయకపోతే మనం జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే వీళ్ళ వల్ల మస్తు భయాలు అవుతున్నాయి. ఎందుకంటే ఏడపోయినా ఏ బాంబు పేలుస్తారో తెలియదు కదా. బురకలే బాంబులు పెట్టుకొని తిరుగుతారు వీళ్ళు ఆల్రెడీ. వాళ్ళ బురకలు ఏమున్నది మనకేం తెలుస్తుంది? మనం ఓపెన్ చేసి చూస్తామా? చూడం కదా. అందుకని జాగ్రత్త పడండి. బురకలకు ఇలా ఎక్కువ మంది బురకలు వేసుకుని వస్తే ముందు తరిమి కొట్టండి. లేదు మనకు తెలిసిన వాళ్ళు వచ్చిరా, అది ఇక మీ ఇష్టం, నేనేం చెప్పలేను. ఎందుకంటే బురకలు కూడా డేంజర్ ఉండవు. చూసి జాగ్రత్తగా ఉండండి. భారత్ మాతాకి జై.